తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనాన్ని మన ధ్యానాంశంగా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. నేను మరలా ఒకసారి చదువుతున్నాను. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువు యేసుక్రీస్తు వారు ఒకళ్ళ కొండ మీద ప్రసంగంలో గనక ఆయన చెప్తున్నారనుకున్నప్పుడు, పరలోకమందున దేవుని యొక్క చిత్తం, కొత్త నిబంధన యొక్క చట్టం అని గనక మనం అనుకునేటట్టయితే ఈరోజు మానవులందరూ కూడా పాటించవలసిన ధర్మం, అది పాటిస్తే కనుక మనుషులు ఉండే ఆ లక్షణాలు లేకపోతే కనుక వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్తూ ఆ సమయంలో అయితే కనుక ఈ మాట చదువుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆ చెప్పినప్పుడైతే మాత్రం 15 వచనం ఒకళ్ళ ప్రారంభం చదివితే ఒక ప్రత్యేకమైన అంశం. లోకంలో మనుషులు తమ తోటి వారిని ఏ విధంగా తమ మాయోపాయాల చేత తప్పుత్రోవలోకి తీసుకెళ్తారు. దేవుని ఉద్దేశం ఒకటయ్యి ఈ లోకానికి మానవులను నేను పంపిస్తే ఈరోజు వచ్చిన మానవులను అయితే కనుక తప్పుత్రోవలోకి ఏ విధంగా నడిపిస్తున్నారు. చివరికి దేవుని కూడా మర్చిపెట్టేట్టుగా కాని విషయాలైతే కనుక వారికి అంటగట్టి, లేనిపోని విషయాలైతే కనుక వాళ్ళైతే కనుక తలదూర్చేటట్టుగా, చేయకుండా పనులు చేసేటట్టుగా, తమకు హాని కలిగించుకుంటూ తోటి వారు కూడా ఇబ్బంది కలిగించుకుంటూ మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారో దానిని గురించి, అంటే ఈ రోజే కాదు, ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడే ఆనాటి వారందరూ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో వారందరికీ మెలకువ కలగటం కోసం చెప్పిన మాటలు. ఏమి అనుకున్నప్పుడు ఆ 15 వచనం చదువుతున్నాను చూడండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. ప్రవక్త అంటే కనుక ప్రొఫెసర్, అంటే అక్కడ చేసినప్పుడు అక్కడ రాబో సంగతుల గురించి సెలవిచ్చేవాడిని ప్రవక్త అంటారు. అంతేకాని ఉన్నది చెప్పేవారు కాదు, చదువుకునేవాడిని ప్రవక్త కాదండి. ఇప్పుడు ఇక నేను బైబిల్లో ఉన్నది నేను చదువుతున్నాను, నేను ప్రవక్తని కాదు. వచ్చే భవిష్యత్తును గురించి ఎవరైతే కనుక దర్శనం కలిగి దేవుని చేత చెప్పడంతో ఊరికే ఖాళీగా కూర్చుని నాకేదో తోచిందని చెప్పి నా పేరు మీద చెప్తే కాదండి. భవిష్యత్తును గురించి చెప్పాలి అనుకుంటే కనుక యావత్తు ఈ విషయమంతటి మీద అధికారం కలిగిన వ్యక్తికి మాత్రమే. ఏదైనా చెప్తున్నాడు అనుకుంటే జరిగేది చెప్పేవాడు గొప్పోడు కాదండి, తను చెయ్యబోయేది చెప్పేవాడు గొప్పోడు. దేవుడైతే కనుక తాను ఏదైతే చేయబోతున్నాడో విశ్వంలో ప్రతి అణువును కూడా అయితే కనుక కదిలించగల సమర్థుడు, వాటన్నిటిని కూడా చక్కగా నెరవేర్చగల సమర్థుడు కనుక ఆయన చెప్తాడు. అందుకని ప్రాఫెట్ అనుకున్నప్పుడు ప్రొఫెసర్ చేయటం అంటారు. అంటే భవిష్యత్తును గురించి ముందే చెప్పటం, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పేవాడిని ప్రవక్త అంటారు. అంతే ఎవరు పడితే వాళ్ళు ప్రవక్తలు కాదండి, భవిష్యత్తును గురించి చెప్పాడు. అంతేకాని ఇదికున్న చదివి దాన్ని అయితే కనుక వివరించి ఒక 4 కథలు అయితే కనుక జోడిస్తే కనుక వారు కాదండి ప్రవక్త అంటే కనుక. దాని అర్థం అది కాదు. ప్రవక్త లేకపోతే ప్రవచనం అనుకుంటే కనుక భవిష్యత్తును గురించి చెప్పబోయేదని అర్థం. మన బ్రతుకులో ఏం జరగబోతుందో చెప్పబోయేది, మన భవిష్యత్తులో ఏం జరగబోయేది చెప్పదాన్ని ప్రవచనం అంటారు. ఈరోజు లోకంలో చాలా మంది ఎలాంటి వాళ్ళు తయారవుతున్నారు. వారు ఏం చేస్తారు అనుకున్నప్పుడు చూడండి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు ఒత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మన వాళ్ళు కూడా చెప్తారు కదా, గోముఖ వ్యాఘ్రం అంటారు. అది పులి, కానీ గోచర్మం వేసుకుని అయితే కనుక ఒక చూడడానికి ఒక గోవులాగా సాధు జంతువులాగా మీ దగ్గరికి వస్తుంది కదా అని. సో అక్కడ ఇజ్రాయేల్ ప్రజల యొక్క వాళ్ళది ఏంటంటే కనుక గొర్రెలు తోడేళ్లు. తోడేళ్ళు అయితే కనుక మనిషికి హాని కలిగించేది, అదే గొర్రె అయితే కనుక మనిషి కోసం అయితే కనుక తన ప్రాణం ఇచ్చేది. చూడడానికి మాత్రం నేను నీ కొరకే ఉన్నానని చెప్పటం, గొర్రెలాగా నీ కోసం కావాలనుకుంటే ఆహారంగా మారుతాను, లేకపోతే నీ కొరకు నా ప్రాణం ఇస్తానని చెప్పడం. గొర్రె ఎప్పుడు కూడా అభ్యంతరం పెట్టదండి. తను మేపినంతసేపు, తను సాకినంతసేపు కూడా సంతోషంగా స్వీకరిస్తుంది. వనసు దాని టైం అయిపోయిన తర్వాత దాన్ని యజమాని అమ్మేసిన దాన్ని అయితే కనుక వధించి తీసి తినేస్తున్నప్పుడు కూడా ఏం మాట్లాడదు. ఎందుకంటే నా యజమానికి నా మీద సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి కదా అనుకుంటా. ఏ పశువు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా యజమానికి నా మీద సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి. ఒక గేదెనో ఆవునో మనం పెంచుకున్నప్పుడు కూడా ఆవైనా గేదెనే కానీ మనం దాన్ని కొనుక్కున్నందుకు గాను, దాన్ని అయితే చక్కగా మేపుతున్నందుకు గాను, దానికి కావలసిన సకల సదుపాయాలు ఇస్తున్నందుకు గాను, ఎందుకంటే మనమే చేయాలి ఏదొచ్చిన
కూర్చోపెట్టాలి, దాని దప్పికను కూడా మనమే తీర్చాలి. దానికి ఏదైనా ఒంట్లో బాగాలేదనుకుంటే కనుక మనమే దానికి వైద్యం కూడా చేయించాలి. అందుకని ఆ పశువు మీద మనకి సంపూర్ణమైన హక్కులు ఉంటాయి. అందుచేత సమయం వచ్చినప్పుడు దాన్ని అమ్మేస్తున్నా అదేం మాట్లాడదండి. తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నప్పుడు కూడా అవేం మాట్లాడదు. చివరికి ఒకళ్ళ కనుక అది ఈనిన తర్వాత పాలిచ్చే సమయం వచ్చినప్పుడు బిడ్డ కోసం పాలు ఇవ్వాలని ఆతృతగా ఉంటుంది ఆవు. కానీ ఆ సమయంలో అయితే కనుక బిడ్డని దగ్గరికి చూపించి కొద్దిసేపు అయితే కనుక దాన్ని ఉంచినట్టు ఉంచి అది కుడిచిన తర్వాత వెంటనే దూరంగా తీసుకెళ్లి కట్టేస్తుంటే ఆ దూడ ఆశగా చూస్తూ ఉంటుంది, తల్లి కూడా బాధగా చూస్తుంది. అయినా యజమానిని ఏం అనదండి. నా బిడ్డకి చెందాల్సిన పాలను మీరు తాగేస్తున్నారు ఏంటని కూడా ఆవు అనలేదు. ఎందుకంటే అదేమి చేయలేదు, తన యజమానికి బానిస అంతే. తను ఎవరైతే పెంచుకున్నారో, ఎవరైతే కనుక కొనుక్కున్నారో, దాన్ని ఎవరైతే సాగుతున్నారో దానికైతే లోబడిపోతుంది. ఆవు ఏం చేయదు. ఒక గేదెనే కానీ, అది మేక, గొర్రె, మీరు ఏదైనా కావచ్చు. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, దేన్నైతే మనం వాడుకోమన్నాడో వాటన్నిటి మీద మనకి సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆవు దూడ అలా ఎదురుగా బాధగా చూస్తున్నా, ఆవు కూడా అయితే కనుక తన బిడ్డకి చెందాల్సిన పాలన మనం తాగేస్తున్నామన్న సంగతి తెలిసి కూడా ఏమీ మాట్లాడదాన్ని. ఎందుకంటే ఆవుకున్న విలువ అంతే, అంతమించి ఇంకేమీ లేదు కదా. ఒక గేదెకైనా కానీ మరొకటైనా తనకున్న హక్కులంటే ఏముండో, యజమానికే సంపూర్ణమైన హక్కులు ఉంటాయి కదా అని. లోకంలో ఈ రోజు మనుషులకి ఇది అర్థం కావట్లా. వారు గొర్రె చర్మం వేసుకుని వచ్చే తోడేళ్ళు, లేకపోతే కనుక వ్యాఘ్రాలు కదా అని, అంటే పులులు అని అర్థం. వాళ్ళు మనల్ని వాడుకుంటారే తప్ప మన మీద మాత్రం వాళ్ళకి ఏ విధమైన బాధ్యతలు మాత్రం ఉండవని చెప్పటం. ఆ బాధ్యత లేని వాళ్ళు వాళ్ళ మన కొరకు బ్రతికేటట్టు కాకుండా మన బాధ్యతను తీసుకొనకుండా ఎంతసేపు మేమేదో చెప్పింది ఏదో చెప్తాను మీరు కొట్టుకు చావండి అనుకునే దౌర్భాగ్యులు ఈ రోజు లోకంలో ఎక్కువైపోయారు కదా. వారైతే కనుక అబద్ధ ప్రవక్తలు, వారు నోటుకొచ్చేట్టు వాగుతారు. తద్వారా అయితే కనుక మనుషుల మధ్యన కలతలు కలుగుతూ ఉంటారు. సత్యము చెప్పరు, ఎదుటివాడికి జ్ఞానాన్ని ఉపదేశించే పరిస్థితి రాదు. ఏదో 4 కాకమ్మ కబుర్లు చెప్తాకలు ఎక్కువైపోయారు. అందుకని యేసుప్రభువారు ఏమంటారంటే కనుక అబద్ధ గురించి జాగ్రత్త పడండి. మీకు మేలు కలిగించేవాడు, మీ భవిష్యత్తును గురించి చక్కటి నిర్దేశం చేసేవాడు, లేకపోతే దేవునికి ఉద్దేశం అంటే మీకు ఉన్నట్టుగా తెలియచేసేవాడు నిజమైన ప్రవక్త. దేవుని మరిచి సొంత కవిత్వం చెప్పుకుంటూ తానినే దేవుని మాటగా చెప్పేవాడు ఎవడెత్తున్నాడు వాడు అబద్ధ ప్రవక్త. దేవుడు ఎప్పుడు కూడా తోటివాడి ప్రాణాన్ని తీయాలని పొరపాటుని ఎప్పుడు కోరుకోడు కదండి. ఈరోజు మన ఏడవాలని ఉద్దేశంతో దేవుడు ఈ లోకాన్ని మనం పంపిలా. మనకి సమస్తమును సమకూర్చి మనం ఎల్లప్పుడు కూడా సంతోష ఆనందంతో ఉండాలన్నదే దేవునికి ఉద్దేశం. ఆయన అందుకని ఏదైనా వనంలో ఆదామవలను సృష్టించినప్పుడు వారి కొరకు ఏదైనా వనాన్నే వేశాడట, వారి ఆహారపు అవసరం తెచ్చడం కోసం. ముందు ఆదామును సృష్టించిన తర్వాత ఒంటరిగా ఉంటున్నాడన్న ఉద్దేశంతో అతని కొరకు సమస్త జీవులన్నిటినీ సృష్టించాడు. ఈరోజు మన కంటికి కనపడుతున్న సమస్త జీవుల గురించి వచ్చినప్పుడు అది కేవలం మానవుని కొరకు, మానవుని యొక్క అవసరత కొరకు. అది సంతోషించడానిక, సహాయం చేయటానిక, లేకపోతే కనుక పక్కన తోడుగా ఉండే పనులైతే కనుక తనకైతే కనుక మనిషి పరిగెత్తలేడు కనుకనే ఒక గుర్రాన్ని అయితే కనుక దేవుడు ఇచ్చాడు, దాని మీద నువ్వు ప్రయాణం చేయని. కొన్ని బరువులు మనం ఎత్తలేము కనుకనే ఏనుగునిచ్చేతే కనుక ఆ ఏనుగు చేత అయితే కనుక చేయించుకో. కొన్ని బరువులను మోసుకుంటూ వెళ్ళలేవు కనుక ఒక గాడిదని ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు కూడా నువ్వు కాపలా ఉండలేక అలసడొచ్చి పడుకుంటే కనుక నీ ఇంటి ముందు కాపలా ఉండటం కోసం కుక్కనిచ్చాడు దేవుడు. నువ్వైతే కనుక ఆనందం పొందటం కోసమే. నీ ఇంట్లో అయితే కనుక ఎప్పుడు ఎవరున్నా లేకపోయినా, నీకు పిల్లలున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా లేకపోయినప్పుడు కూడా నీ ఇంట్లో ఎప్పుడైతే కనుక కొంచెంపాటి ఆడవాడు ఉండటం కోసం మనం చూస్తున్న ఇచ్చలకలో లేకపోతే చిన్న చిన్న పక్షులు అన్ని కూడా మీకు ఇచ్చాడు కదా. పొద్దున్నే ఆదమరిచి నువ్వు పడుకుంటే కనుక లేవలేవన్న ఉద్దేశంతో పొద్దున్నే తెల్లవారుతోంది లేవండి మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పడం కోసం ఒక కోడిని కూడా ఇచ్చాడు ఆయన. అది కోడైతే కనుక తెల్లవారుజామునే తాను ముందుగా లేచి మనం లేపుతుంది. ఆయన దేవుడు ఏ వస్తువులు ఇచ్చినప్పుడు కూడా అది తినేదాన్ని బట్ట, త్రాగేదాన్ని బట్ట, నువ్వు కట్టుకునేదాన్ని బట్ట సమస్తము కూడా దేవుడైతే నీకైతే అన్ని అమర్చి పెట్టాడు. వాటిని బట్టి నువ్వు సంతోషించాలి, వాటిని బట్టి నువ్వు ఆనందంగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. నేను ఎప్పుడు కూడా దుఃఖంతో ఉండాలనో లేకపోతే నువ్వైతే బాధతో ఉండాలని మాత్రం దేవుడు ఎప్పుడు అనుకోలేదని, సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. ఎంత అంటే కనుక మనం తప్పు చేస్తే ఆ తప్పును బట్టి తెచ్చి పెట్టుకోకూడని శిక్ష ఎవరో కొద్ది శిక్ష వేసేది దేవుడే. చంటి పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారికైతే కనుక తల్లిదండ్రులు కొన్ని కండిషన్స్ పెడతారు. వారు క్రమంగా బతకడం కోసం అయితే కనుక అది చేయకూడదు, ఇది చేయాలి, ఇలా చేయాలని. కానీ ఏ రోజైతే కనుక వాళ్ళు క్రమం తప్పారో తల్లికో తండ్రికో కోపం వస్తుందని. కానీ ఆ సమయంలో అయితే కనుక పిల్లల మీద ఆ ఉగ్రతను చూపించినప్పుడు, తమ కోపాన్ని చూపించినప్పుడు వెంటనే ఆ సమయానికి తండ్రి కనుక ఒకళ్ళు కోపం వచ్చిందనుకుంటే బిడ్డకి తల్లి అడ్డం పడిపోద్దాన్ని. కొన్ని సందర్భాల్లో తల్లికే బిడ్డ మీద కోపం వచ్చి కొట్టే పరిస్థితి వస్తే తండ్రి చెతికిపోతాడండి అక్కడి నుంచి. అంటే ఎవరో ఒకరు అడ్డం పడతారు. ఈరోజు దేవుడు ఏర్పరిచిన నియమ నిబంధనలు మనం మర్చిపోయి ఆయన దృష్టిలో మన దోషులమైనందుకు గాను ఆయన శిక్షకు మనం పాత్రులమయ్యే సమయంలోనే యేసుప్రభువారు మనకైతే కనుక అడ్డంగా వచ్చారు. వాళ్ళ తల్లి కోపాన్ని తండ్రి ఎలాగైతే భరించాడో, లేకపోతే తండ్రి కోపం చెప్పితే బిడ్డ పక్షాన తల్లి ఎలాగైతే భరించిందో, ఈరోజు దేవుని కోపాన్ని భరించడం కోసమైతే కనుక యేసుప్రభువారు అలాగే వచ్చారు.
అంటే మనం సంతోషంగా ఉండటం కోసం, మనం తప్పు చేసినప్పుడు కూడా క్షమించి, మన దుఃఖముతో వేదనతో ఉండకుండా ఉండటం కోసం దేవుడైతే సమస్తము సమకూర్చాడు. దేవుడైతే సమస్తము సమకూర్చాడు. ఇది దేవుని యొక్క చిత్తము, సంకల్పం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు లోకంలో మనుషులైతే తమకున్న మాయోపాయాలను బట్టి మనుషులకి దేవునికి మధ్యనైతే కనుక ఒక దూరం పెంచడం కోసం, ఏదో దేవుడేదో నాకు అందనంత ఎత్తులో ఉన్నాడేమో, ఆయనకైతే నాకు సమీపంగా లేడేమో, నేను పిలిస్తే రాడేమో, లేకపోతే నా మనవుని ఆలకించడేమో అన్న అనుమానాన్ని, లేకపోతే కనుక అలాంటి సంశయాన్ని అయితే కనుక మనుషులకి కలిగించేట్టుగానే ఈ రోజైతే కనుక ఈ ప్రవక్తలు తయారవుతున్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు చేసే పని అంటే కనుక మనుషులకి దేవునికి మధ్యనైతే కనుక ఎడబాటు కలిగించే పరిస్థితి. ఎందుకంటే నువ్వు ఉండవలసిన విధంగా ఉంటే కనుక తప్పకుండా నీ దగ్గరికి అందరూ వస్తారు. అంతే కదండి. చెట్టు సీజన్ వచ్చేంత వరకు ఆ చెట్టుని ఎవరు పట్టించుకోరండి. మన దారంటే వెళ్తున్నప్పుడు చాలా చెట్లు ఉంటాయి. ఒక మామిడి చెట్టు, మరొక చెట్టు, ఓ జామ చెట్టు, మరొకటి ఉన్నప్పుడు చెట్టు దగ్గరికి ఎవరన్నా రావాలనుకున్నప్పుడు ఏముంటే వస్తారు? ఆ చెట్టుని ఎప్పుడూ కూడా మన దారంటే వెళ్ళి చూసుకుంటాం తప్ప ఎవరూ పట్టించుకోరు. కానీ దాని సీజన్ వచ్చినప్పుడు, ఆ మామిడి చెట్టు అనుకుంటే కనుక దాని కాయలు కాసిన రోజున, పళ్ళు వచ్చిన రోజున, ఓ జామ చెట్టు అనుకున్నప్పుడు అది కాయలు కాసి పళ్ళు అయిన రోజున తెలియకుండా నా దారంట వెళుతూ ఉన్న మనమైతే కనుక ఆగి ఆ పళ్ళు అయితే కనుక ఒకటో రెండు కోసుకొని, ఎందుకంటే అప్పటి వరకు ఎవరికి లెక్క ఉండదండి. ఆ పండు లేనంతసేపు కూడా ఎవరు దాన్ని పట్టించుకోరు. కానీ కాసిన తర్వాత దాని మీదకి మన దృష్టి వెళ్ళిపోద్దండి. మన ఇంట్లో పెంచుకున్న మొక్కల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ నీటితో పాటు మామూలుగా నీళ్ళు ఎవరు పెద్ద శ్రద్ధ చూసుకోరు. కానీ అది ఫలం ఇచ్చే సమయంకి వస్తే మాత్రం ఖచ్చితంగా దాని యజమానులు ఎవరైతే ఉన్నారో, ఆ చెట్టుని ఎవరైతే నాటారో, దాన్ని ఎవరైతే కనుక ఒకళ్ళు సాగు చేస్తున్నారో, దాని ఫలం వచ్చే సమయంకి మాత్రం దాని మీద విపరీతమైన శ్రద్ధ తీసుకుంటారు. రోజు వెళతారు, దాని నుంచి ఫలాలు కోసుకుని కనుక దాన్ని అభినందిస్తారు. ఎంత రుచిగా ఉన్నాయి కదా అని. పరలోకమందున దేవుడు కూడా నిన్ను నన్ను గురించి ఆలోచించినప్పుడు మనమందరం కూడా ఆయన తోటలో నాటిన మొక్కలు, మనం ఆయన తోటలో నాటిన చెట్లం, మనం ఫలం ఇస్తే కనుక తప్పకుండా దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కూడా చూస్తాడు. ఫలం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను నాటిందే దానికోసం, ఈ లోకంలో నేను పంపిందే దానికోసం. ఆ ఫలము కావాలి. నువ్వు ఫలం ఇచ్చేటట్టుంటే కనుక తప్పకుండా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అన్ని ఆకులే, మన ఒళ్ళంతా కూడా ఆకులతో నిండిపోయింది. చూడటానికి మాత్రం ఎంతో రమ్యమైనగా కనపడతారని. చాలా మంది రోజు పిల్లలు కనే వాళ్ళు కనపట్లేదు కదా, అందం గురించి ఆలోచిస్తున్నారు. పెళ్లిళ్ళు చేసుకునే పిల్లల కనాల్లో కోరిక చాలా మందికి లేదు. వాడు ఎంతసేపు కూడా తమ అందాన్ని కాపాడుకోవటం ఎలా, 10 మందితో సుఖించి సంతోషించడం ఎలా, విస్తారమైన ధనాన్ని సంపాదించడం ఎలా. దేవుడు కోరుకున్నది లేదండి వాళ్ళ దగ్గర. ఈరోజు దేవుడు కోరుకున్నది వాళ్ళ దగ్గర కాకుండా అక్కర్లేని దాని గురించి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అందుకని దేవుడు కోరుకున్న ఫలం మన దగ్గర లేదు కనుకనే దేవుడు మన దగ్గరికి రావట్లా. నువ్వు వెళతావా? కాయలు కాని చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళలేవుగా, ఫలమివ్వని చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళలేవుగా. ఎందుకు వేసాను అనుకుంటా కొన్ని సందర్భాల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసేంత వరకు వస్తుంది. తర్వాత ఇది కాయలు కాయట్లేదు, పనికిరాదేమని ఉద్దేశంతో కాని ఫలములు ఫలించినా గానీ, చేదు ఫలములు ఫలించినా గానీ పీకేస్తామంట. ఓ దోసకాయ పాదు పెట్టారనుకుంటే కనుక అందులోంచి ఒక బీరకాయలో మరొకటి పెట్టుకుంటారు. కొంతమంది తోటలు ఇంట్లో పెట్టుకుంటారు. ఆ పెరటి తోటలో పెట్టుకున్నప్పుడు అందులోంచి కనుక మంచి వస్తే కనుక ఓకే. కానీ ఇది చేదు అనిపించింది అనుకుంటే దాని ఫలం వచ్చినప్పుడు వెంటనే పీకేస్తాను. ఇంకా అనవసరం. ఇంకా ఇలాంటి చేదు కోసం నేను వేసుకోలేను కదా, తీసి అవతల పడేని అంటారు. కొన్నైతే కనుక ఫలం ఎంతకీ ఫలించకపోయినప్పుడు కూడా దాన్ని కూడా తీసేస్తారని. దాని నుంచి రావాల్సిన ఫలితం రానప్పుడు అయితే కనుక దాన్ని కూడా తీసేస్తాం. పరలోకమందున దేవుడు కూడా నిన్ను నన్ను గురించి ఎలాగ ఆలోచిస్తున్నాడు. నిన్ను నాటిన ఆయన, ఈ లోకానికి పంపించి నీకు సమస్తము సమకూర్చిన ఆయన. నీళ్లు పెట్టేటప్పుడు తోటకి అన్నిటికీ సమానంగానే పెట్టేస్తారు తెలుసా. ఓ పొలం ఊడ్చేటప్పుడు అయితే కనుక మొత్తం అందులో ఉన్న మొక్కలకి వెళ్ళిపోతాయి నీళ్లు. కానీ ఏదైతే ఫలం ఇస్తుందో దానికి విలువ ఎక్కువ ఉంటుందని. ఈరోజు సూర్యుడు ఉన్నాడు అనుకుంటే కనుక అందరికీ సమానంగా అయితే కనుక తను వెలుతురునిస్తాడు కదా. గాలి అందరినీ స్పర్శించుకుంటూ వెళ్ళిపోద్ది కదా. వర్షం కురుస్తుంది అనుకుంటే అందరికీ సమానంగానే వస్తుంది కదా. దేవుడు చేసిన ఏ పని అయినప్పుడు కూడా అన్ని చక్కగా ఆయన చేయాల్సింది మాత్రం ఎక్కడా లోపం లేకుండా అన్నీ చేస్తాడు. కానీ వినియోగించుకున్న మనం దేవునికి తిరిగి ఏ ఫలితాన్ని ఇచ్చామన్నది మాత్రం ఇక్కడ ప్రశ్న. వాటన్నిటిని వినియోగించుకున్న మనం ఏం చేస్తాం? అందుకని చెప్పకూడని మాటలు చెప్పి ఈరోజు దేవునికి మనుషులు దూరం చేస్తున్నారు. దేవుడు మన యజమాని, మర్చిపోకూడదు సుమా. దేవుడు మన యజమాని, మన మీద సర్వాధికారము కలిగిన వాడు. ఆయన సర్వశక్తివంతుడు. ఎదురు తిరిగితే కనుక నేను ఏదైనా చేయగలడు. ఇది చెప్పట్లేదు. దేవునికి భయపడేటట్టుగా, లోబడి ఉండేటట్టుగా ఈరోజు మనుషులు లేరు. ఆ దేవుడు కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా ఈరోజు లోకంలో చాలా మంది మనుషులు మాట్లాడుతున్నారు. మేము చెప్తే కనుక దేవుడు ఏది చేయమంటే చేస్తానట్టుగా, మేము కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు అన్నంత స్థితికి ఈరోజు మనుషులైతే వచ్చారు. ఆ దేవుడిని తమ స్వాధీనంలో ఉంచుకున్నామన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. దేవుడు వారిని అబద్ధ ప్రవక్తలు చెప్తున్నాడు. దేవుని చేతిలో మనముంటారు, ఒక మామూలు మనుషులమని. అంతేకాని దేవుడికి అయితే కనుక మనం అయితే ఆజ్ఞాపించే పరిస్థితి వస్తుందా? ఈరోజు చాలా మంది అండి సినిమాలు తీసినా, సీరియల్ తీసినా, లోకంలో కథలు చెప్పినా,
భక్తుల కొరకైతే కనుక దేవుడు పరుగులు పెట్టుకొచ్చేస్తారన్నంత స్థితిలో ఆయన పరుగు పెట్టాల్సిన అవసరం ఏముంటుందండి? దేవుడు పరలోకమందున దేవుడు, ఆయన కనుసైగ చేస్తే సమస్తము జరిగిపోద్ది, ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదండి. ఆయన భయపడిపోయిన మనుషుల ముందుకు వచ్చితే కనుక మనుషుల్ని హెచ్చించే పరిస్థితి రాదు. ఆయన దృష్టితో ఆలోచిస్తే కనుక మనం పురుగులతో సమానం, అది మాత్రం మర్చిపోకూడదు. యావత్తు విశ్వాన్ని గురించి ఆలోచిస్తే ఈ భూమండలం మీద 750 కోట్ల మంది ఉన్నారు అనుకుంటే వారిలో నీ వంతెంత? పోనీ ఈ భూమిని గురించి ఆలోచిస్తే యావత్తు విశ్వంలో ఈ భూమి యొక్క స్థానం ఏంటో తెలుసా? కంటి కనపడినంత దూరం నుంచి చూస్తే కనుక అంత విషయంలో ఈ భూమి ఎంత, ఈ భూమి మీద ఉన్న మనం ఎంత, ఇందులో 750 కోట్ల మంది లేకపోతే కోటాను కోట్ల జీవరాశుల్లో మనం ఎంత ఒకసారి చూడండి. కానీ ఈ రోజు మనుషులైతే కనుక అతిశయోక్తులు పలుకుతున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా అయితే కనుక ఎవరికి తగ్గించినట్టుగా, ఏదో నేను శాసిస్తే కనుక దేవుడు గజగజలాడిపోతారు అనుకునేంత ఈ స్థితికి అయితే కనుక దుర్మార్గమైన స్థితికి రోజు మనుషులు వెళ్ళిపోతున్నారు. కాబట్టి జాగ్రత్త సుమా, ఇలాంటి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఉండవలసిన విధం వేరు, దేవుడు నీ నుంచి ఆశించే ఫలం వేరు. ఏదో నువ్వు ఫలం ఇచ్చావన్న ఉద్దేశంతో ఇష్టపడతారండి. ఇష్టపడతాం అనుకుంటే కనుక దానివల్ల మనకి ప్రయోజనం ఉన్న ఉద్దేశంతో ఒక చెట్టుని గురించి ఆలోచించినా, మనుషుని గురించి ఆలోచించినా, ఒక పశువుని గురించి ఆలోచించినప్పుడు కూడా ఏమో మనకి ప్రయోజనకరంగా ఉంది కదా. మన ఇంట్లో వ్యక్తులకైతే కనుక వాటిని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి కుక్కను కూడా అయితే కనుక ఎంతో ఇష్టంగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వారికి సహకారం అందించిన ఉద్దేశంతో. అంతేగాని పెంచుకుంటున్న మన మీద అయితే కనుక అవి మనకి యజమానులు కావు కదా. మన మీద పెత్తనం చేసే పరిస్థితి ఉండదండి. యజమానికి ఇష్టమైనది అవి చేయాలి తప్ప, యజమానికి ఇష్టంగా అయితే కనుక మనం పెంచుకున్నావో లేకపోతే కనుక మనం ఏదో నాటుకున్నావో మన పనులు చేసి పెట్టాలి. కానీ మనమైతే కనుక వాటికి దాసులం కాదు కదా. యావత్తు సృష్టి అంతటిని కూడా దేవుడు మన కొరకు ఇచ్చాను అన్నాడు. అది చెట్టైనా పుట్టైనా లేకపోతే కనుక ఓ మొక్కైనా వృక్షం అనుకున్నప్పుడు కూడా సృష్టిలో పక్షుల గురించి మీరు ఆలోచించిన, జంతువుల గురించి ఆలోచించిన, పశువుల, మృగాల, లేకపోతే సముద్రంలో ఉన్న చేపలు, దేని గురించి మీరు మాట్లాడండి, వాటన్నిటినీ దేవుడైతే కనుక మనుషులకు ఇచ్చాడు. ఏదైనా కానీ ఆ మనుషులకు లోబడి జీవించాలి తప్ప మనుషులను ధిక్కరించడానికి ఏ జీవి కూడా అయితే కనుక దేవుడు అవకాశం లేదు. అవన్నీ కూడా మనుషుల కొరకు ఇచ్చిన దేవుడు. ఈ రోజైతే కనుక మనలో మాత్రం ఆయనకి లోబడి ఉండమని చెప్తున్నాడు. మన యజమానుడు పరలోకముందు ఉన్నాడు కనుక ఆయన చిత్తము చొప్పున ఉండమన్నదే దేవుని యొక్క ఉద్దేశం అండి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఆ మాటలు కాకుండా చివరికి దేవుని కూడా అయితే కానీ నేను పిలిస్తే మా ఇంటికి వస్తాడనుకున్నంత స్థాయిలోకి ఈరోజు మనుషులు దిగజారిపోయారు. చెప్పే మాటలు ఉన్నాయి, వినిపించే కథలు అయితే కనుక అలాగే ఉన్నాయి. తద్వారా దేవుని యొక్క ఆ గౌరవాన్ని కూడా ఈరోజు మంట కలిపే పరిస్థితిలో ఉన్నారు. ఆయన పిలిస్తే కనుక మనం పిలిస్తే కనుక ఆయన రాడండి, ఆయన పిలిస్తే కనుక మనం వెళ్ళాలి. మన ఒంట్లో ప్రాణం పోసిన దేవుడు, తీసేసే హక్కు కూడా ఆయనకే ఉంది. ఆ దేవునికి మనం ప్రాణం పోస్తే మనం తీసేస్తే కుదరదే అండి. లోకంలో మనుషులైతే కనుక ఈ విధంగానే ప్రవర్తించడం ద్వారా దేవుని కూడా విలువలేని పరిస్థితిలోకి తీసుకెళ్లిపోతున్నారు. అందుకని ఇక్కడ చెప్తూ అంటున్నాడు ఏమనే తెలుసా, లోకంలో మనుషులైతే కనుక ఇలాంటి మాటలు చెప్పి దేవుని మీద గౌరవాన్ని తగ్గించే పరిస్థితి ఉందేమో. లోకం మీద మీకు మమకారం పెంచి సృష్టిలో ఉన్న జీవులను కూడా అయితే కనుక ఈరోజు మనం అయితే కనుక గౌరవిస్తున్నామో తప్ప నిజంగా మనల్ని సృష్టించిన దేవునికి మనం ఎప్పుడైతే విలువలు ఇవ్వలేకుండా పోతున్నామో అది చాలా ఒక దగ్గర చూస్తే కనుక అపాయకరమైన పరిస్థితి. ఆ దుష్టులను కూడా పనివారైతే కనుక ఆ ప్రవక్తలు అయితే కనుక ఎలాగే చేస్తున్నారు కనుక బీ కేర్ఫుల్ అన్నాడు. నేను దేవుని మీద భయము భక్తి పెంచే మాటలే అది ఎప్పటికైనా కానీ సత్యం. కానీ దేవుణ్ణి అవమానించినట్టుగా ఎవరు చెప్పినప్పుడు కూడా ఆ దేవుణ్ణి అయితే కనుక ఒక విధంగా దుష్టుడిగా దుర్మార్గుగా చూపించ, ఆయనకు చేతకానివాడిగా బలహీనుడిగా చూపించడానికి ఎవరు చెప్పినప్పుడు కూడా అది మోసమే అన్న సంగతి మాత్రం యేసుప్రభు అయితే మాత్రం ఆ సమయంలో చెప్పాడు. అని కిందకు వచ్చేటప్పటికి అన్నాడు చూడండి, అక్కడ మీరు ఒకవేళ కనుక వారి వలన ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు 16 వచనం, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారో. వారు చెప్పే మాటలు ఇచ్చే ఆ ఫలితం ఏదైతే ఉందో దాన్ని బట్టి వారు చెప్పే మాట ఏమవుతుంది. ఎవరైనా నీతో మాట్లాడుతుంటే కనుక ఆ మాటను బట్టి కనుక వాళ్ళు ప్రవర్తిస్తే, తమ జీవితాన్ని కనుక దాన్ని తగినట్టు కనుక మరల్చుకుంటే ఏమొస్తుంది, వాళ్ళ ఫలం ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది. స్కూల్కి వెళ్ళారనుకోండి ఈరోజు పిల్లలు, ఆడికి వెళ్ళిన తర్వాత కొంచెం నోట్లు అయితే కనుక అంటారు కదా వాక్శుద్ధి జరిగినట్టుగా వారి నోరు బాగుంటుంది, భాష బాగుంటుంది, మంచి లాంగ్వేజ్ వస్తుంది, జ్ఞానం పెంపొందించుకుంటారు. రేపటి దిన బ్రతుకులు అయితే కనుక వాళ్ళు చక్కగా బ్రతికేటట్టుగా ఏదో ఒక ఉపాధి పొందేటట్టుగా మంచి జ్ఞానాన్ని అయితే విద్యనైతే కనుక అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. స్కూల్కి వెళ్తే అలా కాకుండా స్కూల్కి వెళ్లకుండా అయితే కనుక తిరుగులు తిరుగుతూ ఎంతసేపు అల్లరి చిల్లర. బుద్ధిగా అయితే కనుక చిన్నపిల్లప్పుడు విద్య నేర్చుకోవడానికి వెళ్ళిన వారు అదే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే కనుక విద్య లేదు ఏమీ లేదు, నేనైతే మాత్రం ఆటపాటలతో తిరుగుతాను అనుకున్నాను అనుకోండి, ఏం జరుగుతుందో చెప్పండి. సింపుల్ కదా, దీనికోసం మనం పెద్దగా ఆలోచించక్కర్లా. వీడు బ్రతుకు చివరికి ఏమవుద్దు అనుకున్నప్పుడు అయితే కనుక అదే. ఏదో మాకైతే ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, చదువు అక్కర్లేదు, ఏదో మాకైతే కనుక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కనుక మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నారు అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటాయి ఆస్తులు. మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు బట్టి ఈరోజు ఎవరు గౌరవించరండి. మీ తాతలు నేతులు తాగితే కనుక మీ మూతులు వాసన చూస్తే ఏమొస్తుంది అన్నారు.
అందుచేత మనుషుల దగ్గరికి ఇలాంటివి కాదండి. ఎప్పుడో జరిగిపోయింది, మా తాతలు అలాంటి వాళ్ళు, మా ముత్తాతలు అలాంటి వాళ్ళు, ఆ సొల్లంతా ఎందుకు? ముందు ఈ రోజు నీ సంగతి ఏంటి? పోనీ ఈ రోజు నువ్వు చేసే పనిని బట్టి నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలవా? లోకంలో మనుషుల దగ్గరికి ఎంతసేపు కూడా తాము ఈ రోజు ఏంటో అనే సంగతి మర్చిపోయి గత కాలంలో ఏం జరిగిందో తెలుసా, మా తాత ముత్తాతలు ఏం చేశారు తెలుసా, మన పూర్వీకులు ఏం చేశారు తెలుసా, వాళ్ళు ఎలాగే ఉన్నారు పోయారు, అయిపోయింది. ఇంకా వాళ్ళ గురించి ఇప్పుడు అనుకుంటే ఏంటి ప్రయోజనం ఏమి లేదు కదా. అందుకని అంటున్నాడు, దేవుడు కోరుకున్నది ఏం తెలుసా, నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ 17వ వచనం, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. నువ్వు నిజంగా మంచి చెట్టువేనా? యజమానుడైతే మాత్రం అందరితో పాటు నిన్ను కూడా నాటాడు. నీ యజమానుడు అనుకున్న దేవుడైతే కనుక అందరితో పాటు నిన్ను కూడా ఈ లోకానికి పంపించాడు. ఆ చెట్టుకి ఎలాగైతే కనుక సదుపాయాలు చేస్తాడో దేవుడు నిన్ను కూడా అలాగే సమస్తము కూడా సమకూరేటట్టుగా ఎక్కడా లోటు చేయలేదు. ప్రతి చెట్టును ఎలాగైతే పాదులు చేసి దాని చుట్టూ అయితే కనుక చక్కగా కంచి కట్టి దానికైతే ఎలాగైతే నీళ్లు పెట్టి ఎరువులు వేసి ఎలాగైతే కనుక పక్షుల నుంచి సంరక్షిస్తాడో నిన్ను కూడా అలాగే సంరక్షిస్తున్నాడు. ఈరోజు నీకు సమస్తము ఇచ్చిన దేవుడు దేని కొరకు తెలుసా? దేని కొరకు తెలుసా? నీ నుంచి ఆయన కోరుకునే ఫలాలు రావాలి కదా. నీ నుంచి ఆయన కోరుకునే ఫలం, ఏం ఫలం వచ్చింది? ఈరోజు నువ్వు చేసే పని తెగనికి ఎదుటివాడికి చేదుగా ఉందా, తీగా ఉందా? నీ తల్లిదండ్రులే అనుకోండి, మీరిచ్చే ఫలాన్ని బట్టి మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ తల్లిదండ్రులకి అది తీగా ఉందా, చేదుగా ఉందా, పుల్లగా ఉందా, ఎలా ఉందో ఒకసారి చెప్తారా? వాళ్ళు కోరుకునేటట్టుగానే ఉందా? వాళ్ళు కోరుకునేటట్టుగానే ఉందా? నీ భార్య భర్త నీ నుంచి ఇచ్చే ఫలం, వారి ఎడలు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉందో చెప్తారా? మీ పిల్లల్ని మిమ్మల్ని గురించి ఏం చెప్తారు? మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అట్లీస్ట్ బయటికి వెళ్లకుండా ముందు అట్లీస్ట్ మీ కుటుంబంలో ఆలోచించండి. మీ ప్రవర్తన వాళ్ళకి నచ్చినట్టుగానే ఉందా, తుక్కు నూసేటట్టుందా? కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళైతే కనుక చూడడానికైతే కనుక అన్ని ఒకేలా ఉంటాయండి. ఆ తోటలో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మామిడికాయ తెంపుకోవడానికి వెళ్ళామనుకోండి, మామిడికాయ కదా అనుకుంటాం, కానీ దాంట్లో చాలా రకాలు ఉన్నాయి సుమా, చాలా రుసులు ఉన్నాయి సుమా. దాంట్లో పేరుకు మాత్రం బేసికల్ గా మామిడి పండే. కొన్ని అయితే కనుక తినటానికి అనుకూలంగా చక్క తీగా ఉంటాయండి. మరి కొన్ని మన నోట్లో పెట్టుకుంటేనే చాలు పులుపండి. ఆ విపరీతమైన పులుపు ఎప్పుడుందో ఒక్కసారికి మనం అయితే ఇది అవుతాం. అలాగే కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చూడడానికి తీగానే ఉంటాను ఉద్దేశంతో ఆవేశంగా వెళ్తాం. ఓ దోసకాయ పాత దగ్గరికి వెళ్తే కనుక కొన్ని అయితే కనుక మనం తినడానికి అనుకూలంగా చక్క తీగ ఉండొచ్చు. మరికొన్ని నోట్లో పెట్టగానే చేదు అయిపోద్ది. ఓ దొండకాయ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటుంది, చేదు అనుకున్నప్పుడు ఊసేస్తాం. పట్టించుకో, మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అది మనకు అనుకూలంగా ఉండాలని మనం అనుకున్నాం, కానీ అదైతే కనుక రుచి ఎప్పుడైతే మారిపోయిందో, మనకు అననుకూలమైన రుచి ఎప్పుడైతే వచ్చిందో ఇష్టపడమండి, వెంటనే దాన్ని తుప్పుకు నూసేస్తాం. నీ దగ్గరికి వచ్చేప్పుడు కూడా చూడడానికి రమ్యంగా ఉన్నావు, చక్కటి అందం ఉంది చాలా మందికి, ఒంట్లో బలం ఉన్నది మరికొంతమందికి, మంచి చదువుకున్న డిగ్రీలు కూడా చాలా మందికి ఉన్నాయి, కొద్ది గొప్ప కూడా ధనం ఉంది, లోకంలో పేరు ప్రఖ్యాతులు, ఓ మంచి పదవి, ఓ ఉద్యోగం చాలా మందికి ఉన్నాయండి. కరెక్టే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నువ్వు ఉన్నావా? నీ నుంచి అయితే కనుక ఏదో ఆశిస్తున్నారు, నేను చూడగానే అయితే కనుక వాళ్ళకి మనసులో ఒక భావం ఉంది, నీ ద్వారా అయితే కనుక ఓ సహాయం పొందాలనో లేకపోతే నీ నుంచి అయితే కనుక ప్రేమాప్యతలు పొందాలనో ఎవరో ప్రయత్నిస్తున్నారు. కానీ నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను రుచి చూస్తే ఎలా ఉన్నావు? నేను రుచి చూస్తే కనుక అవతల వారైతే కనుక ఆశపడినట్లుగానే ఉన్నావా? ఆశపడినట్టుగానే. మనుషులకే నువ్వు నచ్చట్లేదు, నువ్వు మనుషులకే నచ్చట్లేదు, ఇక దేవునికే నచ్చుతావు. నిన్ను చూసిన వారైతే నిన్ను చూసి తుప్పుకు నుమ్మేసేటట్టుంటే కనుక చేదైన ఫలం కదా. ఇందుకు వస్తావా నేను వేసింది? ఇందుకొరకనే నేను వేసింది. దేవుడు ఆశించింది అయితే కనుక అలాగే ఉంటుందా? అందుకని మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలములనే ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలములే ఫలిస్తుంది. అది మంచి చెట్ట కాని చెట్ట అనే సంగతి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? దాని ఫలాన్ని మనం రుచి చూసినప్పుడు. మనిషి ఇచ్చే ఫలం అనుకున్నప్పుడు ఏ ఫలం అది? మనం ఏ చెట్లు లేక కాయలు కాసేవాళ్ళం కాదండి, పళ్ళు వచ్చేవాడిని. మన ప్రవర్తనే కదా, మన ప్రవర్తనే కదా, మన గుణ లక్షణాల గురించి ఆలోచించేటప్పుడు అవే మనం ఇచ్చే ఫలాలు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అయితే కనుక ఫలము అనుకున్నప్పుడు ఆయన ఇచ్చిన వివరణ ఎలా ఉందో ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. పరలోకమందున దేవుడు ఆత్మ అని కనుక మీరు అనుకున్నట్టయితే ఆ దేవుని సంబంధమైన ఫలం అంటే ఆయన పోలిక చొప్పున మనం పుట్టిన వారము గనుక ఆ పోలిక చొప్పున పుట్టిన మనం అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు ఈ రోజు మనలో ఉన్నావా లేదన్నది ఇక్కడ ప్రశ్న. ఎలా ఉంటాయనుకున్నప్పుడు నీకు అర్థం కాలేదన్న ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు. అయితే ఆత్మ ఫలం ఏమనగా, బాగా గుర్తుపెట్టుకోండి, మీ నుంచి దేవుడు ఏం కోరుకున్నాడో చూడండి. ఆయన ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ద వెరీ ఫస్ట్ వర్డ్ ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రతి మనిషిలో కూడా దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమే లేకపోతే ఈ రోజు వరకు మనం ఉండవండి. ఆయన చెప్పినట్టుగా కనుక ఒకరి కనుక మనిషి కనుక చేసే తప్పులను కనుక ఆయన శిక్షించాలని కోరుకుంటే,
ఒక చిన్నపిల్లల మీద తల్లిదండ్రులకైతే కనుక తమ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమ అనుకుంది. బయట వాళ్ళు ఏదైనా చేస్తే ఊరుకోమండి, కానీ అదే మన పిల్లలు చేస్తే కనుక ఎంత చేసినప్పుడు కూడా తట్టుకుంటామని. పిల్లల మీద ఒక తండ్రికి ఉన్న జాలి, ఆ ప్రేమ ప్రేమే మనం కూడా ఎలా ఉండాలి? మొట్టమొదటిగా నేను పలానా వారి కొడుకుని అనుకుంటే ఆ తండ్రి యొక్క గుణ లక్షణాలు కొన్నైనా ఉండాలి. ఎంత కాదనుకున్నా పలానా వారిని నీ తండ్రిని చెప్పినప్పుడు ఆ తండ్రి గౌరవాన్ని నిలబెట్టాలిగా. పరలోకమందున దేవుడు మన తండ్రి అనుకుంటే ఆయనకున్న లక్షణం మొట్టమొదట ప్రేమ. లవ్ ఈజ్ గాడ్ అంటారు. దేవుడు ప్రేమామయుడు. తెలుగులో అయితే కనుక దాన్ని తర్జుమా చేసినప్పుడు అలా చేశారని. ప్రేమ అంటేనే దేవుడు కదా. లవ్ ఈజ్ గాడ్ అంటే దాని అర్థమదే కదా. ప్రేమ అనే పదం ఒక రకంగా వివరించాలనుకుంటే దేవుణ్ణి చూపిస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు కూడా చాలా మందికి ప్రేమ అంటే ఏదో వయసులోకి వచ్చిన పిల్లలు అయితే కనుక ఐ లవ్ యూ సో మచ్ అంటారు, లేకపోతే కనుక పలానా వారిని ప్రేమిస్తారని చెప్పి బోడిని గొడవలు పెట్టేసుకుంటారని. తల్లి కొడుకు కూడా అలాగే అనుకుంటారు ఐ లవ్ యూ అని. అన్నదమ్ములు కూడా ప్రేమ ఉంటుంది, తండ్రి కొడుకుల మధ్యన ప్రేమ ఉంటుంది, అందరి మధ్యనే ప్రేమే. కానీ ప్రేమ రకరకాలుగా ఉంది కదా అన్న ఉద్దేశంతో ప్రేమ అంటే ఈరోజు ఎవరు కూడా సరైన విధంగా నిర్వచించలేకపోతున్నారు. అందుకని ప్రేమ అంటే నిర్వచించాలనుకున్నప్పుడు మన వల్ల కాదు. కానీ ఓ పని చేయండి, ప్రేమ అంటే ఏమి అని కనుక ఎవరిని అడిగారు అనుకోండి, దేవుడే ప్రేమ. నీకు ప్రేమ అనే మాట కనుక ఒకరికైనా నిర్వచనం కావాలనుకుంటే అందుకే లవ్ ఇస్ గాడ్ అన్నారు. దేవుడే ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా అని. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా అని. సో ప్రేమకి నిర్వచనం అనుకున్నప్పుడు దేవుడు చూపిస్తే సరిపోద్ది, ఇంకేం మాట్లాడద్దు. సో మొట్టమొదట ఆత్మ ఫలం అనుకున్నప్పుడు అంటే నీ నుంచి వచ్చే ఫలం ఏమై ఉండాలనుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఫస్ట్ ప్రయారిటీ ప్రేమ. ఈ ప్రేమని నిన్ను నుంచి కోరుకున్నాడైనా ఈ లోకంలో నిన్ను పంపించినందుకు గాను. ఈ లోకంలో నువ్వు పంపించినందుకైతే కనుక నువ్వేదో పెద్ద బలవంతుడిగా ఉండాలి కాదు. నీకంటే బలమైన ఏనుగుంది, నువ్వే కంగారు పడకు సుమా. నేను వేగంగా పరిగెత్తే ఒక ఆటగాడిని అనుకుంటే కాదు, నీకంటే వేగంగా పరిగెత్తగల గుర్రం ఉంది, నువ్వేం ఫీల్ అయిపోకు. నేను పెద్ద పాటగాడిని అనుకుంటే కనుక నీకంటే శ్రావ్యమైన కంఠం కలిగిన కోయిలు ఉంది, నువ్వేం ఫీల్ అయిపోకు. నువ్వు అనుకుంటున్నావు లోకంలో ఏదో ఒక టాలెంట్ని బట్టి నేను గొప్పని అనుకున్నా కానీ ఈ టాలెంట్ల కోసం దేవుడు నిన్ను పిలవలా. ఈ టాలెంట్ల కోసం దేవుడు నిన్ను పిలవలేదు. ఇవన్నిటిని చూపించడానికి ప్రకృతిలో చాలా ఇచ్చాడు. అందమంటే ఏంటో చూపించడం కోసం. ఒకవేళ కనుక నువ్వు చూస్తున్న నీ మొక్కల గురించి ఆలోచించు, నువ్వు పెంచుకున్న మొక్కలు పూసే పువ్వుల గురించి ఆలోచించు. ఆ పువ్వులకున్న సుకుమారం ఏదైతుందో, నువ్వు ఎన్ని వస్త్రాలు తయారు చేసుకున్నా, ఎన్ని అందమైన చీరలో లేకపోతే కనుక బట్టలు వేసుకున్నా ఆ పువ్వులకున్న అందం నీకు వస్తుందా? ఆ చెట్లు ముళ్ళ కంపల్లో ఉంటాయి, ఏమీ కనపడినట్టుగా చిరాకు ఉంటాయి. కానీ దేవుడైతే మాత్రం అంత చక్కటి వస్త్రాలతో వాటిని అలంకరించాడట. ఒకరికి నువ్వు అందాల గురించి ఆలోచిస్తావా? ఎంతో రమ్యంగా ఉంది, ఎంతో స్మూత్ గా ఉంది, లేకపోతే ఎంత గ్లో ఉంది అనుకున్నారా? సృష్టిలో ఉన్న పాములు తెలుసా? అనేక రకాల పాములు. చూడండి ఒకసారి నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ చూడండి. పాములు అందం నీకు వస్తుందా? ఎన్ని కలర్ఫుల్ గా ఉంటాయి తెలుసా? ఎంత గ్లోగా ఉంటాయి తెలుసా? ఫెయిర్ అండ్ లవ్లీ రాయవండి అవి, వాటికి ప్రత్యేకమనే ఉండదు. కానీ అందులోంచి వచ్చి ఆ చూస్తున్న ప్రతి కనుక మెరిసిపోతూ ఉంటాయి ఆ పాములు. నీ కళ్ళ ముందు కనపడితే ఒక తాజ్ పాముల గురించి ఆలోచించండి. ఆ గోధుమ రంగు తాచు ఎండలో వెళుతుంటే కనుక మెరిసిపోతూ ఉంటుంది. నువ్వు ఎన్ని క్రీములు పూసుకున్నా మెరిసిపో, నీకు ఆ సంగతి తెలియదేమో. పాము కూడా నీకంటే కనుక నునిపైన శరీరం, వితౌట్ ఎనీ ఫెయిర్ అండ్ లవ్లీ ఆర్ ఫెయిర్ ఎవర్ క్రీమ్ కంటే కూడా అవి రాసుకోపోయినా తెలుసా? పక్షుల దగ్గరికి వస్తే కనుక వాటికున్న అలంకరణ నీకుందా? అట్ని బట్టి నిన్ను చూడాలనుకోవట్లే. దేవుడైతే కనుక వాటిని కాదు, వాటి అన్నిటిని చూపించడం కోసం లోకంలో ఎన్నో రకాల జీవులు గాని, జంతువులు గాని, లేకపోతే కనుక మరొకటి గాని దేవుడైతే సృష్టించాడు. సో వాటిని గురించి నువ్వు ఫీల్ అవ్వకుండా ముందు నీ నుంచి కావాల్సింది ఏంటో తెలుసా? నేనైతే కోయిలు లేక పాట పాడతాను కాదు. ఎందుకు కోయిలు ఆల్రెడీ ఉండగా నువ్వెందుకు అంత గొప్ప పాట పాడడం? నెమలిలా నాట్యం చేయగలను కాదు, నెమల్ని ఆల్రెడీ పెట్టాడు దేవుడు. నువ్వెందుకు వాటి గురించి ఆల్రెడీ ఉన్నదాన్ని ఇమిటేట్ చేయకు. నువ్వు చూపించాల్సింది మాత్రం చూపించు. ఆ నువ్వు చూపించాల్సింది ఏంటనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ప్రేమ. నీలోంచి రావాల్సింది దేవుడు కోరుకునేది ఇది. అక్కర్లేంది నాకెందుకండి? నేను ఏదైనా ఒకళ్ళు కనుక అనుకోండి, ఏం కోరుకుంటాను? సహజంగా ఎక్కువ పేడేయాలంటారా? నేను ఆవును గేదెని పెంచుకుని అనుకుంటే కనుక ఎక్కువ పేడేయాలంటారా? నాకు పేడతో పెద్ద పనేమి లేదండి. ఆ పేడను నేను తిన్ననండి, ఆ ఉచ్చనైతే నేను తాగే పరిస్థితి రాదండి. ఎందుకంటే అవి తినటం వల్ల దాని నుంచి నాకు కావాల్సింది పాలు కదా. ఆ పాలను వివిధాలుగా వినియోగించుకోవటం, అది నా కొరక, నా బిడ్డల కొరక, నా చుట్టూ ఉన్న వారి కొరకు దాని నుంచి వాడుకునేది అది. అంతేకాని గేదెని లేకపోతే కనుక ఆవును తీసుకొచ్చాడు పేడ వేయాలని ఎవరో కోరుకోరండి. ఎక్కువ పేడ కోసం గేదెని పెంచుకోరు కదా. ఈరోజు మనం చేసే పనులు అలాగే ఉన్నాయి. ఒక కోడిని పెంచుకున్నా అనుకుంటే కనుక ఏం చేస్తారు? ఒక కోడిని పెంచుకున్నంటే ఏం చేస్తారు? గుడ్లు పెట్టుకునే కోడి అయితే గుడ్ల కోసం ఆలోచిస్తారు, కోసుకు తినేదైతే కోసుకునేటట్టు ఉంటారు. కొంతమంది పందెముల కోసం పెంచుతారు. ఏం చేయాలి? అది రోషంతో పౌరుషంతో అయితే కనుక యజమాని చెప్పినట్టుగా గెలుపుని సాధించి యజమాని సంతోషపరచాలి. అంతేగాని కోడి పుంజు మరొకలా అనుకోకూడదు. దాని డ్యూటీస్ వేరే అండి. కుక్క అనుకున్న ప్రతి ఇంటి దగ్గర కాపలా ఉండి అపరిచితులు వచ్చినప్పుడు మొరగాలి.
అంతేగాని కుక్క మాత్రమే పడుకుని ఆ పని చేయను, కావాలనుకుంటే నేను బండి లాగుతానంటదా? కుక్క బండి లాగితే బాగోదండి. కుక్క పని కుక్కే చేయాలా? లోకంలో ప్రతి పనికి దేవుడు నియమిస్తే నిన్ను కోరుకునేది కాకుండా ఇంకోటి ఇస్తే ఎట్లా? నీ నుంచి అయితే కనుక దేవుడు ఆశించేది ప్రేమ. కుక్క నుంచి ఏం ఆశిస్తున్నావో నీ నుంచి కొడితే కనుక దేవుడు ప్రేమను ఆశిస్తున్నాడు. ఉందా? రెండోది సంతోషం. నీ తోటి వాళ్ళు కనుక చూసినప్పుడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు, దేవుడు నీ బ్రతుకుల్లో ఏది చేసినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మనకే ఉండాలట సంతోషం. ప్రతి విషయంలో కూడా సంతోషం. దుఃఖంతో ఉండొద్దు, సనుకోవద్దు, గొనుకోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు కోరుకున్నది చేయడు. కొన్ని సందర్భాల్లో నీకైతే కనుక కష్టం కలిగించేదే చేస్తాడు, నీకు ఇష్టం లేనిదే చేస్తాడు, నీకు నచ్చనిదే చేస్తాడు. నువ్వు ఆశించనిది వస్తుంది. కొన్ని సందర్భాల్లో నువ్వు ఆశించేది దక్కపోవచ్చు. అయినప్పుడు కూడా దేవుడు నీ నుంచి ఆశించేది మాత్రం ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? సంతోషమే ఉండాలి. గుర్రం ఎక్కి కనుక ఒకరు ఇదనుకుంటే ఆ గుర్రం ఆనందంగా ఉన్నప్పుడు కూడా బాగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన కొన్ని సందర్భాల్లో దాని మీద కూర్చున్న రౌతు దాన్ని అయితే కనుక కాళ్ళతో తన్నుతాడు, లేకపోతే కనుక చెన్నాకోళ్ళతో దాన్ని కొడతాడు. దాని ఒళ్ళంతో నొప్పే. ఆ నొప్పి అయినప్పుడు ఎందుకు కొట్టని ఆగిపోదు. అది కొట్టే కొలది కూడా నన్ను మరింత స్పీడ్గా వెళ్ళమన్నారు ఉద్దేశంతో ఆ గుర్రం వేగంగా వెళ్ళిపోవాలి. ఆ గుర్రం వేగంగా వెళ్ళిపోవాలి. నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు కోరుకున్నట్టుగా నీ ఒంట్లో శక్తి ఎంతవరకు ఉందో అట్మోస్ట్ దాన్ని వినియోగించుకోవడం కోసం నీ కూడా కొన్ని శోధనలు వస్తాయి. ఏం చేయాలి? దాని అంతటిని కూడా యజమాని కొరకు సంతోషంగా భరించాలి. దేవుడు ఏది చేసినప్పుడు కూడా నేను సంతోషంగానే ఉన్నాను. కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా యోబు అంతటి వాడు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని కదా. ఇచ్చినా చేసినప్పుడు కూడా ఆయన నాకు ఇవ్వాలనుకున్నా తీసుకోవాలనుకున్నా ఆయన ఇష్టం, యజమానుడు ఆయన. ఆయన ఏది చేసినప్పుడు కూడా నేను సంతోషంతో స్వీకరిస్తానే తప్ప నేను మాత్రం ఎదిరించను కదా అన్నాడు. మొట్టమొదట దేవునికి ఉన్న గుణ లక్షణం ప్రేమ. రెండవది దేవుడు ఏది చేసినా ఒప్పుకునే మనస్తత్వం. అప్పుడే నీకు సంతోషం ఉంటుంది. లాభం వస్తేనే కదా సంతోషం. నష్టం కలిగినప్పుడు కూడా దేవుడు ఏదో చెప్పినట్టున్నాడు. గెలిచినప్పుడే కాదు, ఓటమును కూడా దాని అయితే కనుక అలాగే స్వీకరించినట్టు ఉండాలి. ఆరోగ్యమే కాదు, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అంతే. అభినందనలే కాదు, అందరు నేను అవమానించినప్పుడు కూడా సేమ్ డిటో. ఎప్పుడూ కూడా నువ్వైతే మాత్రం నీ సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. మూడో మాటకు వచ్చేటప్పుడు కల ప్రేమ, సంతోషము. మూడోది సమాధానం. ఏది జరిగినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా కనుక దేవునికి నమ్మకంగా ప్రభువా నువ్వు ఏది చేసినప్పుడు కూడా ఆల్వేస్ నేనైతే కనుక యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఎదిరించట్లేదు, ఎందుకు నేను అడగను. నువ్వు ఏది చేసినప్పుడు కూడా న్యాయమే కనుక నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను కదా. సమాధానం. తర్వాత దీర్ఘశాంతం. నువ్వేదైనా దేవుణ్ణి అడిగావు అనుకుంటే కనుక వెంటనే అయిపోదు. నీ భర్త అనుకున్నా భార్య అనుకున్నప్పుడు కూడా తొందరపడిపోకండి. దేవుడు నియమించిన సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు అనుకున్నది ఏది జరగదు. కానీ దేవుడు చేస్తాడు, తప్పకుండా నా ఎడల జరగవలసింది సమయానికి జరుగుతుందన్న ఉద్దేశంతో అంతవరకు ఓపి పట్టడం, దానినే దీర్ఘశాంతం అంటారు. నువ్వు ఇచ్చినప్పుడే తీసుకుంటాను, నువ్వు వెళ్ళమన్నప్పుడే వెళతాను, నేను కూర్చోమన్నప్పుడే కూర్చుంటాను, నేను నవ్వమన్నప్పుడే నవ్వుతాను. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు. ఎంత ఎప్పుడు అనే క్వశ్చన్ చేసే పరిస్థితి రాదండి. ఆ దీర్ఘశాంతం అయితే కనుక ఉండాలి కదా. దేవుడు కోరుకున్నట్టుగా ఆ వ్యక్తికి అయితే కనుక దీర్ఘశాంతం, దయాళుత్వం. దేవుడు నా ఎడల దయ చూపిస్తున్నాడు కాబట్టి దేవుని స్థానంలో ఉన్న నేను కూడా ఏం చేయాలి? నా వారు అనుకున్నవారు ఎవరైతే ఉన్నారో, నేను ఎవరి యొక్క ఒక విధంగా ఆ బాధ్యతను వహిస్తున్నానో వారందరి ఎలా నేను కూడా దయ చూపించాలి కదా. దేవుడు దయామయుడైతే కనుక దేవుడు నమ్ముకున్న నేను కూడా దయామయుడిగా ఉండాలి కదా. నా ఆపదలు ఉన్నప్పుడు దేవుడు నాకు ఎలాగైతే సాయం చేస్తున్నాడో, నా తోటి వారు ఆపదలు ఉన్నప్పుడు నేను కూడా అదే విధమైన సహాయం చేయాలనుకున్న మనస్తత్వం. ఆ దేవుని ఫలం అనుకున్నప్పుడు, ఆత్మఫలం అనుకున్నప్పుడు ఆ దీర్ఘశాంతము, తర్వాత అయితే కనుక దయాళుత్వము, తర్వాత మంచితనం. మనకి లేనిది అది అనుకుంటున్నారు. ఎక్కువ శాతం అయితే ప్రాబ్లం అదేనండి. మంచిగా ఉండండి, మంచితనంతోనే ఉండండి. తోటి వారిని చూసి ఈర్ష్యపడకండి. నీకంటే ఎవరైనా గొప్పవాళ్ళు అవుతున్నారు అనుకుంటే దేవుడైతే ఏసేపుని దేవుడికి ఇచ్చించడం వలన అన్నలకి మేలైందండి. ఏసేపుని తీసుకెళ్లి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి చేయడం ద్వారా తర్వాత ఆపత్కాలం వచ్చినప్పుడు ఆ ఏసేపుని బట్టి వీళ్ళందరూ కూడా కరువు కాలంలో పోషించబడే పరిస్థితి వస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒకవేళ కనుక ఈ రోజు ఏదైనా ఒక మెట్టు పైకి ఎక్కారనుకుంటే, ఏదైనా ఒకటి సాధించి కొద్దిపాటి ధనమో లేకపోతే కనుక పదవో ఉద్యోగమో సంపాదించాలనుకుంటే వారిని చూసి ఏడవకండి, మంచితనంతో ఉండండి. వారిని చూసి అభినందించండి. ఎందుకంటే ఏమో రేపటి దినాన్న వారే మీకు ఏదో ఒక దిన సహాయం చేస్తారు. మీ ఆపత్కాలంలో వారి వల్ల మీకు ఖచ్చితంగా ఏదో ప్రయోజనం ఉంటుంది కనుక వారి ఎడలైతే కనుక ఈర్ష్య ద్వేషంతో ఉండకండి. లేదు మీరే ఉన్నతమైన స్థానంలో ఉన్నారనుకున్నప్పుడు మీ ముందు ఎవరైనా చేతులు కట్టి నిలబడితే, ఎవరైనా చేసే సహాయం చేస్తే కనుక ఒకప్పుడు అలా ఉన్నా కదా ఎలావని ఎవరిని కూడా తప్పు పట్టకండి. ఈ రోజు నేను చేయగలిగే స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, నాకైతే ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, కొద్దిపాటి డబ్బులు ఇచ్చాడు నాకు అనుకున్నప్పుడు చేతనేంత వరకు తోటి వారి యొక్క కష్టాల్లో పాల్పంచుకోండి, వారికైతే కనుక సహాయం చేయండి. దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా దేవుడు త్రోసివేసేవాడు కాదు. నీ మంచితనమే కనుక నీకున్నట్టయితే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళ ఎడలు కూడా ఇలాంటి అభిప్రాయంతో ఉంటావు. అందుకని దయాళుత్వం తర్వాత అయితే కనుక మంచితనము,
అన్నిటికంటే ముఖ్యంగా ద మోస్ట్ చెప్తున్నాడు అక్కడ విశ్వాసం కదా. దేవుని ఎడల నమ్మకం ఉంచండి. ఎవరైనా నీ సాటి వారు ఎవరైనా కొట్టినా తిట్టినా, నీకు మేలు చేసినా మరొకటి చేసినా ఒకటే ఏం తెలుసా? విశ్వాసం. ఒకవేళ కనుక నేను చెయ్యని నేరానికి కనుక నేను శిక్ష అనుకుంటే తప్పకుండా దేవుడు నాకు న్యాయం చేస్తాడు. ఈ రోజు ఒకవేళ కనుక నేను చెయ్యని తప్పుకైతే కనుక నా మీద నింద పడింది అనుకుంటే తప్పకుండా దేవుడు దాన్ని సరిచేస్తాడు. విశ్వాసం ఖచ్చితంగా దేవుడు నన్ను దర్శిస్తాడు. ఈ రోజు ఒకవేళ తాత్కాలికంగా నన్ను అయితే కనుక కీడుకు అప్పగించినప్పుడు కూడా నా ఎడల జాలి చూపించిన దేవుడైతే మాత్రం ఏదో ఒక రోజున తప్పకుండా ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తారనుకున్న విశ్వాసంతో ఉన్నాడు. దేవుని ఎడలు ఉండవలసింది అనుకున్నప్పుడు అక్కడ విశ్వాసం కదా. చివరికి వచ్చేప్పటికల్లా ఆయన లాస్ట్ గా అన్నాడు చూడండి, సాత్వికము ఆశా నిగ్రహం. సాత్వికము ఆశా నిగ్రహం. అక్కడ పలికేటప్పుడు సాత్వికం ఉన్నప్పుడు మీ పలికే పలుకులోనే మీరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోద్దు. ఆహారం సాత్వికమైతే కుదరదండి. చాలా మంది ఈరోజు శాకాహారమా మాంసాహారం అన్నప్పుడు సాత్వికమైన ఆహారం అనుకుంటే కనుక ఏదో గింజలో పళ్ళు తింటే కనుక ఇది సాత్వికం అనుకున్నారు. మీరు ఆహారాన్ని సాత్వికమైన ఆహారంగా తీసుకోవటమే కాదండి. ముందు మీ నోటంటే వచ్చే మాట సాత్వికమైనదేనా? మీ ప్రవర్తన సాత్వికమైనదేనా? దేవుడు కోరుకున్నది నువ్వు తినే ఆహారాన్ని బట్టి కాదండి, నువ్వు చేసే పని కాదు, ముందు అక్కడ చుట్టూ నీ ప్రవర్తన కదా. అందుకని దేవుడు కోరుకున్న ఆ సాత్వికం, ఆ సాత్వికం నీలో ఉండాలనుకుంటే కనుక ఎలా ఉంటుంది తెలుసా? ఆశా నిగ్రహం కదా. మనిషికి అన్ని ఆశలు ఉంటాయండి. ఎవరికి ఆశ లేని వారు ఎవరు? ఆశ లేని వారు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా, అన్ని సమకూరుకున్న వారు కూడా. మన దేశంలో అయితే కనుక ప్రధానమంత్రి గారు అనుకున్నప్పుడు ఉన్నతమైన పదవులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయనకి ఎన్నో ఆశలు ఉన్నాయండి. అదే ఒకవేళ అత్యంత ధనవంతులు అనుకున్న ముఖేష్ అంబానీ గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎప్పటికైనా ఆశ తీరలా, ఇంకా ఆశ ఉంది ఆయనకి. ఒకవేళ బలవంతుల దగ్గరికి వచ్చినా, అందగాళ్ళ దగ్గరికి వచ్చినా, గొప్ప గొప్పల దగ్గరికి వచ్చినా ఇంకా ఏదో కావాలి, ఇంత ఏదో కావాలి. కానీ ఆశ పడటంలో తప్పులేదు, కానీ దాన్ని దురాశగా మార్చుతుంది సుమా. అత్యాశకు వెళ్ళకండి. ఆశ అనుకున్నప్పుడు దేవునికి అప్పగించండి. తప్పకుండా సమయం వచ్చినప్పుడు నేను ఏదైతే ఆశపడుతున్నానో నా ఆశని దేవుడు తీరుస్తాను ఉద్దేశంతో ఆ దేవునికి అయితే కనుక మనం సమర్పించుకునే పరిస్థితి. ఇది దేవుడు ఆశించే ఫలములండి. ఒకవేళ మంచి చెట్టు అని కనుక మీరు అనుకున్నట్టయితే, ఒక మంచి వ్యక్తి కనుక మీరు అనుకుంటే మీలో ప్రేమ, మీరు మంచి వ్యక్తి అనుకుంటే కనుక ఒకరికి మీలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, లేకపోతే కనుక సాత్వికం, విశ్వాసం, ఇవి కదా దేవుడు కోరుకునేది. ఉన్నాయా? ఇలాంటి లక్షణాలు మీ దగ్గర ఉన్నప్పుడు, ఇలాంటి ఫలము మీరు ఫలించిన రోజున, ఈ రుచులు మీ దగ్గర ఉన్నప్పుడు కదా, ఈ ఫ్లేవర్స్ ఏదైతే ఉందో వీటన్నిటిని మీలో ఇముడ్చుకున్న రోజున తప్పకుండా దేవుని కృప మీ ఎడలో ఉంటుంది. మీరు పళ్ళున్న చెట్టులాగైతే కనుక, ఏదైతే కనుక మనుషులకు నచ్చిన చెట్టు, మనిషికి నచ్చిన పండించే చెట్టు దగ్గరికి ఎలాగైతే మనుషులు పరిగెట్టుకు వస్తారో, అలాగే మీరు కనుక దేవునికి ఇష్టంగా ఉన్నట్టయితే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ గుణ లక్షణాలు కనుక మీరైతే కనుక ప్రదర్శించగలిగితే, మాటల్లో కాకుండా చేతల్లో కనుక మీరు కనుక చూపిస్తే తప్పకుండా దేవుడు మీ ఎడలో కూడా అనైతే కనుక ఏమంటారు అక్కడ దృష్టి కలిగి ఉంటాడు. మీ మీద కూడా అయితే కనుక తన దృష్టి పెడతాడు. ఎందుకంటే కోరుకున్న వ్యక్తులుగా మీరు ఉన్నారు కనుక. లోకంలో ఉన్నంతసేపు మిమ్మల్ని అయితే కనుక దేవుడు మెచ్చుకుంటాడు, సాక్ష్యంగా పెట్టుకుంటాడు. రేపటి దిన నా పరలోకంలో అయితే కనుక చోటిస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, మన మంచి చెట్ట చెడ్డ చెట్ట? నేను ఏ చెట్టు అని కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకుని అనుకోండి, ఉన్నదా మీలో ప్రేమ? మీలో సంతోషం ఉందా? సమాధానం ఉందా? దీర్ఘశాంతం ఉందా? దయాళత్వం ఉందా? విశ్వాసం ఉందా? ఆశా నిగ్రహము, సాత్వికం, ఇవేనా మీరు కోరుకుంటుంది? అలా కాకుండా ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, కలహం, మత్సరం, కపటం, ద్వేషం, వైరం, ఇవా? లోకంలో మీకు చెప్పేవాళ్ళు ఏమి నేర్పుతున్నారు? ప్రేమను నేర్పిస్తున్నారా? ద్వేషాన్ని నేర్పిస్తున్నారా? తోటివారితో సమాధానం కలిగి ఉన్నారా? లేకపోతే వైరం కలిగేటట్టుగా కొట్టుకుందాం, వాళ్ళైతే చంపేద్దాం అనుకునేటట్టున్నారా? దేవుని మీద విశ్వాసం ఉందా? లేకపోతే కనుక దేవుడి కోసం కాకుండా నేనేదో చేయాలన్న తపన మీకుందా? దీర్ఘశాంతం అంటే ఏంటి తెలుసా? ఉన్నాడు దేవుడు, ఖచ్చితంగా ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కల్పించుకుంటాడు. పరిస్థితులన్నింటినీ ఆయనే చక్కబెడతాన్న ఉద్దేశంతో భారాన్ని దేవునికి అప్పగించడం. ఈరోజు భారాన్ని దేవునికి అప్పగించే వాళ్ళు కాకుండా తమ చేతులతోనే తామైతే ఏదో చేసేద్దాం అనుకున్నారు. బలిముని బట్టో, ధనాన్ని బట్టో, అధికారాన్ని బట్టో నాకు నేను ఏదో చేస్తాను కదా అని దేవుని మీద నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయరాని. దేవుడు ఏం చేయబోతాడో చూస్తాడు. ఆయన ఏం చేస్తాడో దాని కొరకైతే ఎదురు చూస్తాను కదా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు అయితే కనుక తన చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేరుస్తారు కదా అని ఆ దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉంటారు. అట్టి విశ్వాసం ఎవరికైతే ఉందో అలాంటి వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఆ విశ్వాసం వారికి నిరీక్షణ కలిగిస్తుంది. అంటే దీర్ఘశాంతం అంటే కనుక నిరీక్షణ అండి. వారిని వెయిటింగ్, పర్వాలేదు, కానీ శత్రువుతో కూడా నేను సమాధానంగానే ఉంటాను. నాకు నష్టం కలిగినా, కష్టం కలిగినా, గెలిచినా, ఓడినా నేను మాత్రం సంతోషాన్ని మాత్రం పోగొట్టుకోను. నా వాళ్ళ బయట వాళ్ళని కాకుండా అందరిలో కనుక నేను ప్రేమను చూపిస్తాను. ఇది యేసుప్రభు మార్గం అండి. ఇది మతం కాదు, ఇది యేసుప్రభు యొక్క మార్గం. ఆయన ఎలా జీవించాడు మనలో కూడా అలా జీవించమని చెప్తున్నాడు.
ఎవరైతే కనుక యేసు వలె జీవిస్తారో, యేసు ప్రభు ఎలాగైతే కనుక తనకు పరలోకానికి వెళ్ళాడో, లోకంలో చనిపోయిన తర్వాత ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో, మనము కూడా అలాగే పరలోకానికి వెళతామని ఆ దారిని అయితే కనుక మనకు చూపించాడు. ఎవరైతే కనుక ఇట్టి మార్గంలో వెళతారో, ఇట్టి ప్రవర్తనతో ఎవరైతే ఉంటారో తప్పకుండా పరలోకాన్ని సంపాదించుకుంటారు. లోకంలో ఉన్నంతసేపు కూడా అయితే కనుక తమ తోటి వారి అయితే కనుక తామే ఒక విధంగా చూస్తే కనుక దేవుణ్ణి చూసినట్టుగా అయితే కనుక ఆ దేవుణ్ణి ప్రతిఫలింప చేసేటట్టు ఉంటారు. లోకంలో ఒక సాక్ష్యార్థంగా ఉంటారు, తోటి వారికి ఎంతో ఆనందం కలిగించేటట్టు ఉంటారు. రేపటి దినాన ఆ పరలోకంలో అయితే కనుక తాము కూడా ఆనందం పొందడం కోసం ఆ పరలోకానికి చేరుకునే అవకాశం కలుగుతుంది. మరి అట్టి స్థితి మనందరికి కలగాలని, ఆ దేవాతి దేవుని కృపను మనందరూ కూడా పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించుకోవడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. మంచి ఫలములు ఫలించే చెట్టు, ఆత్మ ఫలం అనుకున్నప్పుడు ప్రభా, మాలో ఉండవలసిన ప్రభా మీ గుణ లక్షణాలు, మీ ప్రేమ, మీ సంతోషం, మీ సమాధానం, మీ దీర్ఘశాంతం, మీ దయాళుత్వం తండ్రి, మేమైతే మీ విశ్వాసం, మీ ఆశా నిగ్రహం, మీ సాత్వికం సమస్తము కూడా మాలో అయితే కనుక సమకూర్చుకోవాలని మీరు సెలవిచ్చారు. ఎవరైతే కనుక ఈ మాటను ప్రభా తమ హృదయాల్లో పెట్టుకుని తండ్రి మీ చిత్తానికి తగినట్టుగా ఎవరైతే జీవిస్తారో తప్పకుండా వారు లోకంలో ఉన్నంతసేపు తమ తోటి వారికి, చుట్టూ ఉన్న సమాజానికి ప్రభా ప్రయోజనకరంగా ఉంటారు. తండ్రి, రేపటి దినాన మీ సన్నిధిలో సంతోషభరితంగా యుగయుగములు జీవించడానికి అవకాశం కలుగుతుంది. ఎవరైతే ప్రభు ఈ మాటలు లక్ష్యం చేస్తారో తప్పకుండా మీ కృపను వారు పొందుకుంటారని మేమైతే కనుక తెలుసుకున్నాం. తండ్రి, దుష్టుడు చెప్పే మాటలను బట్టి ప్రభా ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో తోటివారి అన్న ప్రభా కలహము, వైరముతో కాకుండా అందరితో సమాధానంగా ఉండగలిగే భాగ్యాన్ని మీ కుమారుని యేసుని బట్టి మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం. వీరిని ఏ ఒక్కరు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా మా నిమిత్తం మీరు సెలవిచ్చిన వాకును ప్రతి ఒక్కరు శ్రద్ధతో ప్రభా తండ్రి అంగీకరించడానికి, తండ్రి వాటిని పాటించడానికి, మీ దృష్టిలో యోగ్యులుగా చుట్టూ ఉన్న సమాజానికి అయితే కనుక తండ్రి ప్రభు సంతోషభరితంగా జీవించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకుంటుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. రాత్రికి మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీరు చేసిన మేలును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.